జిహెచ్ఎంసీ కౌన్సిల్ నేపథ్యంలో కూడా ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి ప్రతిపక్షాలన్నీ కూడా ఏకం కావడం జరిగింది. ఇందులో భాగంగానే అటు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ పారిశ్రామిక వాడల్లో ఏదైతే జోన్లను కన్వర్షన్ చేయడం జరిగిందో దానిపైన పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళంతా కూడా సిటీలో ఉన్న సమస్యలపైన కూడా వాళ్ళంతా ఏకరువు పెట్టడం జరుగుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే చివరి పాలక మండలి సమావేశం అయినందున దానికి సంబంధించిన ఫోటో సెషన్ కూడా తీసుకుంటున్న సందర్భం కూడా ఉండడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు బీజేపీకి సంబంధించిన నేతలంతా కూడా అటు ప్రభుత్వానికి కావచ్చు, మేయర్కి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా సరిపోవడం లేదు అని చెప్పేసి దున్నపోతుకి వినతి పత్రం ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే బీజేపీకి సంబంధించిన మహిళా కార్పొరేటర్లు అందరూ కూడా తమ సమస్యలను చెప్తూ ప్లకార్డుల రూపంలో అంటే శానిటేషన్ ఎంత అధ్వానంగా ఉంది, రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? అంటే లాస్ట్ అంటే చివరి అంకానికి చేరుకుని ఉంది, మరి ప్రజా సమస్యలు మరి ఈసారి చెప్తానని ఏమన్నా లాస్ట్ మూమెంట్ అంటే అయితే నమ్మకం ఉందా? నా 5 సంవత్సరాలుగా వస్తుంది ఇప్పటివరకు తీరని ప్రాబ్లం ఇప్పుడు తీరుతుంది అనుకోవడము కళ్ళలోని మాటనే. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 సార్లు మేయర్గా తనే చేసింది. సమస్యలు తెలియంది కాదు, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో తెలియంది కాదు. చేతగాని ప్రభుత్వం అనే బదులు చేతగాని మేయర్ అంటే బాగుంటుంది. ఆమె కుర్చీలో కూర్చునేంత మట్టుకే కానీ ప్రజల సమస్యల మీద ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇదే రకంగా వాళ్ళు కొనసాగిస్తుంటే ప్రభుత్వం మాది ఉంది, కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది, మేము గెలుస్తామనే ధీమాల వాళ్ళు ఉన్నారు. కానీ అది ఒట్టి భ్రమే అనేది వచ్చే ఎలక్షన్లో తెలుస్తుంది. అది ఎప్పుడు పెట్టినా కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో బీజేపీ అధిక సంఖ్యలో గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. చూసుకున్నట్టయితే మహిళా కార్పొరేటర్లు శానిటేషన్ ఎంత అధ్వాన్నంగా ఉందనేది చీపిర్లతో సహా చూపిస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఏసీ రూములో జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు తీరని కష్టాలు అన్నట్టు, అలాగే ప్రతి సమస్యను కూడా ప్లకార్డుల రూపంలో కావచ్చు, సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు గుంతలు ఉన్నాయి అన్న ఉద్దేశం కొద్ది కూడా పూర్తి స్థాయిలో చూపిస్తున్న సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అసలు అంటే చెరువుకి సంబంధించి చూపించారు, అంటే గుర్రపుడెక్క మొత్తం తీస్తున్నామని కూడా అధికారులు అంటున్నారు. అంటే సమస్య ఇంకా అట్లనే ఉంది. గత 5 సంవత్సరాల నుంచి మేము అధికారులకు చెప్తూనే ఉన్నాము, మేయర్ గారికి విన్నవిస్తూనే ప్రతి ఒక్క సమస్యపై శానిటేషను, దోమలు, అన్ని రోడ్ల గుంతలమయము, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అన్నీ చెప్తూనే ఉన్నాము. కానీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టు అదే ఉంది. ఇది మా రామంతపురం డివిజన్ సంబంధించింది. ఇది మొత్తం గుర్రపుడెక్క ఎంత నిండిపోయింది, అసలు స్టేడియంలా ఉంది. రోజు పేపర్లో ప్రకటనిస్తాం, మేము అధికారులకు చెప్తూనే ఉన్నాం. అయినా అధికారులు మాత్రం దీనిని పట్టించుకోవడం లేదు. ఒకసారి చూడండి, పందులు స్వైర విహారం చేస్తున్నాయి ఈ చెరువులు. మంచినీళ్ళు తాగే ఒకప్పుడు మంచినీళ్ళే ఇది చెరువులో ఉండేది, ఇప్పుడు మాత్రం చూడండి ఇలా తయారైంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిన పని ఇప్పుడు చేస్తుంది. మేయర్ గారికి ఇప్పటికైనా సమస్యలపై మాట్లాడితే బాగుంటుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే సమస్యలను ఊడ్చిపెట్టేనా లేకపోతే ప్రభుత్వాన్ని ఊడ్చిపెట్టే విధంగా కూడా చీపులను తీసుకొని వస్తున్న నేపథ్యం ఉంది. సో మొత్తంగా చూసుకున్నట్టయితే కార్పొరేటర్ శ్రవణ్ గారు అలాగే వీళ్ళందరూ కూడా ప్రభుత్వం అంటే మనం వైట్ షర్ట్ ఎట్లా ఉంది, మురికి షర్ట్ ఎట్లా ఉంది అనేది కూడా చూపిస్తున్న నేపథ్యం కూడా కనబడుతుంది. సో సంఖ్యలు వేసుకొని కూడా బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కావచ్చు వాళ్ళందరూ కూడా సంఖ్యలు వేసుకొని వస్తారు. అంటే దీనికి నిదర్శనం ఏంటి, సంఖ్యలు వేసుకొని ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎంత దౌర్జన్యం నడుస్తుందంటే జిహెచ్ఎంసీలో మేము కార్పొరేటర్లుగా మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని చెప్పి స్టాండింగ్ కమిటీని అడగనికి పోతే రక్తం కొట్టేటట్టు పోలీసులను పెట్టి రక్తం గారేటట్టు కొట్టించి మమ్మల్ని మీద కేసులు పెట్టించి మమ్మల్ని జైలుకు పంపించినటువంటి రక్త చరిత్ర మేయర్ గారిది. చివరికి ఇక్కడ దున్నపోతు గారిని మీరు మొద్దు నిద్రపోతున్నారు, దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా ఉంటుందో మీరు ఆ విధంగా ఉన్నారని చెప్పి నిరసన చెప్పడానికి దున్నపోతుని తెస్తే దున్నపోతును కూడా అక్రమాలు చేసినటువంటి గంత ఈ నగర మేయర్ది. ఇగో చేతికి సంఖ్యలు వేసుకుంటే చేతికి సంఖ్యలను కూడా దొంగతనం చేసి వాటి మీద కూడా లాక్కేసుకుంటున్నారు. అంత అక్రమం, అంత దౌర్జన్యం ఎందుకు, అంత భయం ఎందుకు? మేము ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నప్పుడు ఇంత అమానుషం, ఇంత అమానవీయంగా పైశాచికంగా ప్రవర్తించాలా పోలీసులు? లేకపోతే ఇంత అన్డెమోక్రటిక్గా ఒక డిక్టేటర్ లాగా ఒక నియంతలాగా ఈ మేయర్ వ్యవహరించాలా? ముఖ్యమంత్రి గారు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రికి నూకలు దగ్గర పడ్డాయి. ఆయన మీద దాడైతే ఏ తెలంగాణ సమాజం అయితే ఆ రోజు ఆయన నిలబడ్డదో ఈరోజు ఆ తెలంగాణ సమాజమే ఆయన భాగ్యనగర్ బిడ్డలే చీకొడతా ఉన్నారు. ఉద్యమ స్ఫూర్తికి దెబ్బతీస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఈ భాగ్యనగర్ ప్రజలు బ్యానర్తో గుణపాఠం చెప్తారు. ప్రేమిసెస్ మీరు పాలక మండలి సభ్యులు అందరూ కూడా మీ ప్రేమిసెస్లో మీరు నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుంది, ఏదైనా ఉంది.
ఎందుకు మరి ఇట్లాంటి మీ ముందే సంఖ్యలు లక్కపోయారు, మీ ముందే మా దున్నపోత్ సార్ని కూడా అక్రమ అరెస్ట్ చేసిర్రు. మా దున్నపోత్ సార్ ఎంత మంచోడు తెలుసా, ముఖ్యమంత్రి కన్నా మంచిగా వింటాడు చెప్పిన మాట, మా మేయర్ కన్నా మంచిగా చెప్తాడు, మా అధికారుల కన్నా చాలా మంచి మాట వింటాడు. అంత మంచి దున్నపోత్ సార్ని కూడా అక్రమ అరెస్ట్ చేసిర్రు, అంత సంఖ్యలు కూడా తీసుకుపోయారు. మరి ఇటువంటి సందర్భం, ఇంత దౌర్భాగ్య పరిపాలన, ఇంత అమానవీయంగా అరాచకంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నటువంటి సందర్భంలో మరి వీళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? భాగ్యనగర్ ప్రజలకు మేము ముగ్గురం చేతులు జోడించి ఈరోజు విజ్ఞప్తి చేసేది ఒకటే. మేమేమంటున్నామంటే గత 5 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా మేము చేసినటువంటి పోరాటం చూడండి. మరి టీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉండి జంప్ జిలానీలాగా జంప్ అయినటువంటి నగర మేయర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తీరు చూడండి. జన్మకో శివరాత్రి లాగా కనీసం ఈ జన్మకు ఒక మంచి పని కూడా చేయనటువంటి మేయర్, మరి అటువంటి మేయర్ని అటువంటి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారా? మరి మీ ప్రజలు మీ సమస్యలని, మరి మురికి కుప్పాలుగా ఉన్నటువంటి చెరువులను బాగు చేయడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీని మరి ఈసారి ఎన్నుకుంటారా? ఒక్కసారి నగర ప్రజలందరూ కూడా దయచేసి డేటా తెప్పించుకొని 5 ఏళ్లలో ఏం జరిగిందో డేటా తెప్పించుకొని కూలకుశంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చేతులు జోడించి కోరుతున్నాం. ఈరోజు సభలో ఏ కార్పొరేటర్లు అయితే మేయర్తో కుమ్మక్కైతారో, ఎవరైతే మేయర్ పక్షం వ్యతిరేకంగా పోరాడారో వాళ్ళకి కూడా గుణపాఠం చెప్పాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నో చేసింది. ఐసిటీ పేరుతోటి రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు అన్నీ వేస్తున్నామంటుంది. మీరేమో ఏది ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంటున్నారు. ఏంటి అసలు పరిస్థితి? మేయర్ గారికి చిత్తశుద్ధి ఉంటే ఏసీ రూమ్లు వదిలేసి గల్లీలలో తిరగమని చెప్పండి. మొన్న ఏదో జూబ్లీ హిల్స్లో గెలవంగానే గఫ్లత్లో గెలిచారు, కానీ ఆ రోజు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు గల్లీలో తిరిగి ప్రచారం చేయలేదు, చౌరస్తాలలో నిలబడి ప్రచారం చేశారు. ఎందుకంటే ఆ మెయిన్ రోడ్లు మాత్రమే బాగున్నాయి, గల్లీలలో అందరికీ కూడా పరిశాన్లు ఉన్నాయి, అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మేయర్ గారు ఒకటే ఆలోచించుకోవాలి, గత 5 సంవత్సరాల నుంచి ఇదేదో మేము కార్పొరేటర్ బీజేపీ అన్నట్టుగా కాకుండా నిజంగా కూడా కుక్క కాటుకి ప్రాణాలు పోయాయి, నాలాలలో పడి మనుషులు చనిపోయారు, ఫైర్ యాక్సిడెంట్లు అయ్యి మనుషులు చచ్చిపోయారు. మళ్ళీ వీటన్నికి సమాధానం ఏడుంది? బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు అన్నీ కూడా కుంభకోణాలు జరిగాయి. వీటన్నిటికీ సమాధానం ఏముంది? ఎప్పుడు అడిగినా కూడా ఒకటే, కమిటీ వేస్తాను అంటది, సారీ అని చెప్తుంది. మాకు సమాధానాలు కాదు, మాకు పరిష్కారం కావాలి. పరిష్కారం కోసం అని చెప్పి మేము ఆఫీస్కి వస్తే అది మా ఆఫీసు, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మేము వచ్చిన ఆఫీస్, ఆ ఆఫీస్కి వస్తే ఆఫీస్ స్టాఫ్ తోటి మమ్మల్ని అరెస్టులు చేయించారు. అరెస్టులు చేయిస్తే భయపడతామని అనుకుంటుందేమో, కానీ మేము భయపడము. హైదరాబాద్ నగర ప్రజలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతాము. మేయర్ గారికి ఇప్పటికీ కూడా, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ గారికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే దయచేసి మేలుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మొన్న వర్షాలకు రిటైనింగ్ వాల్ కావచ్చు, అది కూలిన తర్వాత ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ బాడీ ఇప్పటి వరకు కూడా దొరకని పరిస్థితి. మరి ఇంజనీరింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? నేను ఇవాళ మీ ద్వారా చెప్తున్నానండి, వేల కోట్ల రూపాయలు మేము అడగట్లేదండి. మా అందరికీ కూడా తెలుసు ఇది హైదరాబాద్ నగరము, దీని అమెరికానో డల్లాసో సింగపూరో చేయమని మేము అడగట్లేదు. మాకు కడుతున్న పన్నులకి తగ్గట్టుగా న్యాయం చేయండి అని మేము కోరుకుంటున్నాం. ప్రజల ప్రాణాలు పోతున్నాయి, కుక్క కాటుకు ఒక పసిబాలుడి ప్రాణం పోతే ఇప్పటివరకు మేయర్ గారికి సమాధానం లేదు. మళ్ళీ పార్టీలు మారుతున్నారు, వాళ్ళ అభివృద్ధి చెందుతున్నారు. మేము ఇట్లాంటి ప్రశ్నలు మేము అడిగితే మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. వీళ్ళు బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడనివ్వరు. మేయర్ సమాధానాలు చెప్పి మేయర్ పరిష్కారం చేసే ఒక్కరోజు కాదండి, 15 రోజులన్న సభకి మేము వస్తాము. మా టిఫిన్ డబ్బాలు మేము కట్టుకొని వచ్చి మేయర్ గారి సమాధానాలు పరిష్కారాలు వినడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ చెయ్యరు. ఎంఐఎంఓలు వాళ్ళు అందరూ కుంభకోణం అయ్యి వాళ్ళంతలా వాళ్ళు మాట్లాడుకుంటూ టైంపాసులు చేస్తారు, కానీ న్యాయం మాత్రం చేయరు. మొత్తంగా చూసుకున్నట్టయితే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్న సందర్భం కూడా కనబడుతుంది. ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడ చేసినా గొంగడు అక్కడే ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. కుక్క కాటికి సంబంధించి రేబీస్ వస్తే కూడా మందు లేని పరిస్థితి. పార్టీలు మారుతున్నారు తప్ప ప్రజల అభివృద్ధిని మాత్రం ఎక్కడ కూడా పట్టించుకున్న పాపన పోలేదని కూడా బీజేపీ కార్పొరేటర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరేష్ ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.